రఘురామ్ కోర్టు దగ్గరికి వచ్చి లాయర్తో మాట్లాడుతూ ఉంటాడు. నా భార్య జానకి ఎలాంటి హత్యలు, ఘోరాలు ఏవి కూడా చెయ్యదు. తనపై నాకు చాలా నమ్మకం. అలాంటి మా జానకిని మీరే కాపాడాలి లాయర్ గారు అని రఘురామ్ వేడుకుంటూ ఉంటాడు. చూడండి రఘురామ్ గారు, మీ భార్య గురించి మీకు చాలా బాగా తెలుసు కాబట్టి ఇలాంటివి చెయ్యలేదు అని చెప్తున్నారు. కానీ మీ భార్య ఏమో నేనే హత్య చేశాను అని పోలీసులకు చెప్పి లొంగిపోయిందండి. మరి ఆవిడే నోరు విప్పి నేనే చేశానని చెప్తూ ఉంటే మరి మనం ఎలా కాపాడటం, నేనేం చేయగలనండి అని లాయర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ రఘురామ్ దగ్గరికి వచ్చి, నాన్న మీరే ప్రవళికని చంపారనుకొని అమ్మ ఈ నేరాన్ని తనపై వేసుకుంది నాన్న, అంతేకాని కావాలని వేసుకోలేదు అని జరిగిన అసలు విషయం మొత్తం చెప్తుంది. అయ్యో జానకి ఎంత పని చేశావు అని రఘురామ్ తల పట్టుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే అమ్మని మీరే కాపాడాలి నాన్న అని రామలక్ష్మి వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే జానకిని పోలీసులు తీసుకొని జీప్లో అక్కడికి వస్తారు. ఇక జానకి రఘురామ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి జానకి, నా కోసం నువ్వు నీపై ఇలా హత్యా నేరం వేసుకుంటాం ఏంటి అని రఘురామ్ ప్రశ్నిస్తూ ఉంటే, మీకోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా కూడా సిద్ధమండి అని నేను ఏమైనా చేస్తాను అని జానకి చెప్తూ ఉంటుంది. దాంతో రఘురామ్ చాలా ప్రేమగా జానకి వైపు చూస్తూ ఉంటాడు. కానీ జానకి, నేను ఆ నేరం చెయ్యలేదు. నువ్వేమో నేరం చేశానని ఒప్పుకొని ఇలా అరెస్ట్ అయిపోయావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒక్కటే కోర్టులో చెప్పాలి, నేను ఈ హత్య చెయ్యలేదని చెప్పాలి అని రఘురామ్ చెప్తూ ఉంటే లాయర్ కూడా జానకి దగ్గరికి వచ్చి, అవునండి, పోలీసుల దగ్గర మీ భర్తే ఇదంతా చేశారనుకొని మీరు లొంగిపోయారు. ఇప్పుడు మీ భర్త చెయ్యలేదని మీకు కూడా నిజం తెలిసిపోయింది కదా, కాబట్టి నేను ఈ హత్య చేయలేదు అని జడ్జి గారి ముందు చెప్పాలి అని లాయర్ చెప్తూ ఉంటే జానకి వింటూ ఉంటుంది.